రోడ్డు మీదకి వచ్చినామంటే నడుచుడేడనో తినుడేడనో బండ్లేసుకొని పోవుడేడనో అర్థమే కాదులా. బయట దేశాలలో గిట్లుండే ఎవ్వరు దాళ్ళకే సైకిళ్ళు పోయే ట్రాకులు వేరే, బండ్లు పోయేది వేరే. వాళ్ళు ఇండ్లకు రావద్దు, వీళ్ళు అండ్లకు పోవద్దు. కానీ మనకాడ రాంగ్ రూట్లో సుతం వస్తారులా. ఇక మనుషులు నడుస్తేందుకు తొవ్వే ఉండదు. చిన్న చిన్న దుకాణాలు దందాలు అయితే మస్తు కనిపిస్తాయి ఈడ. కానీ ఇక ఇవన్నీ కనిపించే కావచ్చు, క్లియర్ కాబోతున్నాయి ఫుట్పాత్లు అంతా. ముందుగాల ముచ్చటి నుండ్రేది. అటు పోదామంటే బండ్లు, ఇటు పోదామంటే చిన్న చిన్న దుకాణాలు దండిగా ఉంటాయి. ఎటు నడదామన్నా ఏదో ఒకటి ఉంటుంది. మరి బారికేర్లే పెడతారో తాళ్ళే కడతారో కానీ 2 వారాల మొత్తం ఫుట్పాత్లు సాఫ్ కావాలని ఆర్డర్ వేసింది దేశం పెద్ద కోర్టు. రోడ్డు మీద నడిచేటందుకు తొవ్వలేక ఒక పిల్లగానికి టక్కరై చనిపోయిండు కదా నడుమ. గా పిల్లగాని కేసులు వచ్చిన ఆర్డరే గిది. అవు మరి చాయ్ దుకాణాలు, పంచర్ షాపులు, పాన్ డబ్బాలు, టిఫిన్ సెంటర్లు, పండ్ల బండ్లు, ఇంకా పూల దుకాణాలు, జ్యూస్ బండ్లు, హరేక్మార్లు తీరొక్కటి పెట్టే వరకు నడిచేటందుకు తొవ్వేది, పానాలు నిలుపుకునే దారేది అని గట్టిగానే మందలిచ్చిందట సుప్రీంకోర్టు. దుకాణాలుంటే గీ దుకాణాల ముందు కూసునేటందుకు కుర్చీలు, ఆటికింత జాగా, ఆడికే ఆగకుండా ఆటి ముందు బండ్ల పార్కింగు, గంటల కమానం పోర్ల ముచ్చట్లు, ఆఫీస్ బ్రేకులు అనుకుంటా చాయ్ దుకాణాల కాడనే అడ్డాలు. ఇక చాలా చోట్ల గిదే ఉన్నదట. మన తాననే కాదు, దేశమంతా గిదే కథ. గిట్లుండే వరకు జనాలకు నడిచేటందుకు తిప్పలైతుందని గీ ఉపాయం పన్నెండు పెద్దసార్లు. అందుకే అన్ని బండ్లు తీసి ఫుట్పాత్ను 2 వారాలల్లా ఖాళీ చేయాలని అందరికీ ఆర్డర్ పాస్ చేసిండ్రు. బుర్ర ఉరికేతందుకు రోడ్లున్నా ఆడ నడవలేరు. ఇక ఫుట్పాత్ల మీద నడదామంటే ఆడ కబ్జా పెట్టి బండ్లు ఎక్కువ పెట్టే వరకు నడిచేతందుకు తోవేలేకపాయే. కానీ ఉన్న పలంగా తీసేయండ్రి, ఏడికన్నా ఓన్రి, తట్టబుట్ట జర్దుకోవాలంటే తిప్పలేనాయే. పొట్ట మీద కొట్టినట్టు కాదా, వాళ్ళ ఇండ్లను రోడ్ల మీద వారేసినట్టు కాదా అని ఇంకిందరు గరంగా అవట్టే. మరి ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ను ఎట్లా పాటిస్తాయో అన్ని సర్కార్లు అని పెద్ద గండమేనుల్లా. ఉంటో బాధ, లేకపోతే ఇంకో బాధ. అయితే వీళ్ళందరికీ కాలనీలల్లా గల్లీలల్లా జాగాలు చూపించి ఆడనే పెట్టుకోనరంటే జర తక్లీఫ్ దూరం అవుతుండొచ్చు. మరెట్లా తీరుస్తారో రాష్ట్రాలు ఈ పంచాయతీని చూడాలిగా.